ఇక ప్రశాంత వాతావరణానికి మారుపేరుగా ఉన్న తిరుపతి నగరంలో దాడుల సంస్కృతి పెరుగుతోందని టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఆరోపించారు. తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేవీ శ్రీనివాస్ ఇంటిపై జరిగిన దాడి ఘటనపై ఆమె స్పందించారు. ఇది వైసీపీ కడప సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి కూడా తీసుకెళ్తానని చెబుతున్న పనబాక లక్ష్మితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. ప్రశాంతంగా ఉన్నటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇవాళ అలజడి సృష్టించబడింది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ మీద దాడికి ప్రయత్నించారని చెప్పేసి ప్రకటన జరుగుతున్న నేపథ్యంలోనే ఇవాళ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు టీడీపీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మేడం వచ్చారు. మేడం, ఇవాళ ఎట్లా చూడాలి మరి, ఏంటి, ఎందుకు ఈ ఘటన జరుగుతుంది, ఎలా? అంటే తిరుపతిలో ఎప్పుడూ ఇటువంటి సంస్కృతి లేదు. వాళ్ళు కొత్త సంస్కృతికి కడప రాజకీయాన్ని తీసుకొచ్చి తిరుపతి ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. తిరుపతి ప్రజలే తిరగబడి బుద్ధి చెప్తారు. ఇది కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే ఆ స్వామి పాదాల చెంత ఉన్నటువంటి తిరుపతి ప్రజలు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. ఇటువంటి కొట్టుకోటాలు, చంపుకోటాలు, పెట్రోళ్ళు పోసుకోవటాలు ఇటువంటిది మన సంస్కృతి కాదు. భగవంతుడు కూడా చూస్తున్నాడు, వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. అంటే ఇది అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి దీని మీద తీసుకొని వెళ్ళి నేను న్యాయం జరిగేటట్టు చూస్తాను. ఇది ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి ఘటన మీద అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తాము. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు చేపడతాము. తిరుపతి పవిత్రతను పరీక్షించేందుకు టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పి కూడా స్పష్టం చేస్తూ వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి నుంచి.